2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉన్నావు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు. నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్టు లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడొద్దు, మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము. మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు, మీ బిజినెస్ కోసమే హైదరాబాదు. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అప్పులన్నీ తీరినాయి అంటే కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయి. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిని. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ఒప్పుకునే